సరే ఇప్పుడు బాగా చూసుకున్నట్టయితే త్రిష గారు బాగా చర్చనీయాంశమైన వార్తలలో బాగా నిలిచిపోయారు. ఆమె పేరు బాగా వినిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే త్రిష మరొక జయలలిత కాబోతుంది అన్న వార్త ఎక్కువ. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే తను ఒక చిట్ చాట్లో చెప్పింది, మీరు ఫ్యూచర్లో ఏమవ్వబోతారు ఏంటి అంటే నేను సీఎం అవుతా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు అన్నీ కొంచెం ఆ లైన్లో వెళ్తున్నాయి అని చెప్పేసి నెటిజన్స్ నమ్ముతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వన్ సెకండ్, యాక్చువల్గా చెప్పాలంటే సినిమా కథలు రాయడానికి దర్శకులు రచయితలు చాలామంది ఉన్నారు. అయితే బయోపిక్లు కూడా ఇంతకుముందు దర్శకులు వీళ్ళే రాసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఏంటంటే జర్నలిస్టులు కూడా బయోపిక్లు రాసేస్తున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఊహించి ఒక మంచి స్టోరీ. ఎట్లా అంటే ఇప్పుడు ఎప్పుడో త్రిష ఏదో చెప్పింది, సరే చెప్పింది, ఇప్పుడు అనుకోకుండా ఈయన పార్టీలోకి వచ్చాడు. ఆ తర్వాత ఏమైంది, ఆ టీవీకేని ఒక డెఫినేషన్ ఇచ్చారు దానికి, ఇదే అని. సరే అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏంటంటే అన్నీ లాగేసి, అవును ఒకప్పుడు ఎంజీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయనకు కూడా పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత జయలలిత గారిని పార్టీలో చేర్చుకున్నాడు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి. తర్వాత కాలంలో ఆవిడ అలా ఎదిగింది జనాల మద్దతుతో. అమ్మ, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అమ్మ అంటే ఇంకా వాళ్ళ సొంత అమ్మ కంటే కూడా అమ్మ అంటే జయలలితే, అట్లా ముద్ర వేసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాలో నుంచి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు, వాళ్ళ ఆవిడతో విడాకులు అంటున్నాడు. సో ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయనకు కూడా అదేంటది కొంచెం విడాకులు అయ్యాయి. తర్వాత ఆయనకు కూడా త్రిష అనే ఆవిడతో పరిచయం ఉందట. ఇప్పుడు రాసే కదా ఓకే అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా విజయ్ సీఎం అవుతాడని యాక్సెప్ట్ చేసేసారు ఇక్కడ ఈ స్టోరీలో. ఇది గుర్తుపెట్టుకో, ఇప్పుడు త్రిష సీఎం అవ్వాలంటే ఫస్ట్ ఈయన అవ్వాలి, అవునా? అంటే విజయ్ దళపతి సీఎం అయిపోయిన తర్వాత చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. 15 ఏళ్ళలో ఉన్నాడు. త్రిషను తీసుకొచ్చి కీలక బాధ్యతలన్నీ అప్పచెప్పాడు, మహిళని అదనో ఇదనో. క్రమక్రమంగా వీళ్ళిద్దరు కలిసి పెట్టే సభలకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఒకనొక టైంలో ఆయనకి అనారోగ్యం ఏదో అవుతుంది. అంటే ఈ విషయంలో విజయ్ని చంపేశారు కూడా సీఎంని చేసి వీళ్ళు, అంతేగా, అవునా? సీఎం చేసేసారు, చంపేశారు. ఆ తర్వాత త్రిష సీఎం అయ్యిద్ది. మరి ఇంకో శశికళ రాదా? క్యారెక్టర్స్ ఇట్లా ఉంది సిచ్యువేషన్. సో జర్నలిస్టులు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ ఏంటో ఊహించేసి పిచ్చి అన్నీ ఊహించుకొని కథలల్లేసి ఇంటర్నెట్లో వదులుతున్నారు. ఇంటర్నెట్లో వదిలవడం వల్ల వీళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ విషయమైనా కొత్తగా కనిపిస్తే రూమర్స్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మీమర్స్ ఏం చేస్తారు, వెంటనే రంగంలోకి దిగి దాని మీద ఏదో ఒకటి తయారు చేస్తారు. అలా ఫస్ట్ కొన్ని ఆ పాత ఈ కొత్త అన్నీ తెచ్చి అటాచ్ చేసి తర్వాత దానికి ఒక యానిమేటెడ్ రూపం ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా ఏమవుతుందో తెలుసా, ఒక షార్ట్ ఫిలిమో లేకపోతే ఒక చిన్న సినిమా వస్తుంది 2 కోట్ల బడ్జెట్ 5 కోట్ల బడ్జెట్తో. అందులో ఒక హీరోయిన్ ఉంటాడు, అయినా సీఎం అవుతుంది, ఇట్లా అవుతుంది, సేమ్ ఇట్లాగే అవుతుంది. అడిగితే మేము ఎంజీఆర్ గారి ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని చెప్పేసి అంటారు. అజయ్, ఈయన పేరు విజయ్ కదా, ఆ సినిమాలో హీరో పేరు అజయ్ ఉంటుంది. త్రిష కదా నిషో లేకపోతే ఇంకే ఆశా ఉంటుంది. తర్వాత ఇట్లాగే నడిపిస్తారనమాట స్టోరీని. సో నడిపిస్తున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఈ రివ్యూ రైటర్స్ అందరికో లేకపోతే ఇంకెవరికో జర్నలిస్ట్ మళ్ళీ డబ్బులు ఇచ్చేసి ఇది అలా ఉందని దీన్ని బాగా హైలైట్ చేయండి అంటాడు. హైలైట్ చేశాక అసలు ఫ్యూచర్లో జరగబోయేది ముందే వీళ్ళు ఎంత బాగా చూపించారని చెప్పి ఆ సినిమాని హిట్ చేసి ఇట్లాంటి పిచ్చివన్నీ చేస్తూ ఉంటారు ఓవరాల్ చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ విషయం, త్రిషని నువ్వు సీఎం చేశారు అన్న ఆర్టికల్లోనే నువ్వు విజయ్ని కూడా సీఎంని చేసావు, చంపేశావు. మరి అంటే నీకు కరెక్ట్ దొరకాలి కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఎంజీఆర్ గారికి 3 వైఫ్స్. ఆయన జీవితంలో ఆయన విడాకులు ఇచ్చి చేసుకున్నాడా, ఇష్టపడి చేసుకున్నాడా, లేకపోతే కష్టం వచ్చి చేసుకున్నాడా, అది ఆయన పర్సనల్. జయలలిత గారిని ఆయన ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్లానే చూశాడు. మనము ఆవిడ బయోపిక్లలో చూసినా కూడా అంతే అభిమానంగానే ఉంది తప్ప ఇంకో రకంగా ఎప్పుడూ లేదు. ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా గొప్పగానే చూపించారు, ఉన్నత స్థాయిలో చూపించారు. ఆవిడ కూడా అలాగే ఉంది. అంటే మన పాత సినిమా ప్రకాష్ రాజ్ది ఇంకా మోహన్ లాల్ సినిమా చూసుకున్నట్టయితే 2 అనే సినిమా, మణిరత్నం గారి సినిమా, అందులో చూసుకున్నట్టు కూడా మన ఐశ్వర్య రాయ్ జయలలిత క్యారెక్టర్ చేసినట్టు చూపెట్టారా? అందులో కూడా జయలలిత ప్రేమించినట్టు ఎంజీఆర్ గారు అట్లా కాదు ఇది అట్రాక్షన్ అన్నట్టు చూపెట్టడమే కావచ్చు. మొన్న వచ్చిన బయోపిక్ ఏది చూసుకున్నా కూడా జయలలిత ప్రేమే వన్ సైడెడ్ ప్రేమ ఉన్నట్టు ఉంది ఇక్కడ. కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే దాన్ని రచించి మీరు అన్నట్టు కుక్కుడు స్టోరీ చేస్తున్నారు. సో మరి ఎట్లా అంటారు? ఇది కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జయలలిత గారికి ఉన్న ఒక మంచి అదేంటిది ఇంపాక్ట్ వల్లే ఆవిడ
ఆ స్థాయికి చేరగలిగింది. ఇప్పటికి ఈ రోజు కూడా అమ్మ 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 అంటాం. అంత జయలలిత అంటే అమ్మే, ఇంకా వేరే ఏమేం గుర్తురావు. అట్లా ఇంక రకరకాల కథలు పుట్టించారు. ఇంకా దేవుడి దయ వల్ల రజనీకాంత్ గారు రాజకీయాలకు రాలా, మహాప్రసాదం. లేదా ఎన్ని రంకులు ఎన్ని లింకులు అంటగట్టేవాళ్ళు. రజనీకాంత్ రాజకీయాలకు వస్తే మరి రమ్యకిషన్లా అవుతారేమో, ఏమో అక్కడ ఉంటుంది పరిస్థితి. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ స్ప్రెడ్ అయ్యే వార్తల్ని ఎక్కువగా ముందు తీసుకెళ్ళొద్దు. మ్యాక్సిమం జస్ట్ ఇగ్నోర్ చేసేయాలి అంతే. వీళ్ళ అనలైజేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే నిజంగా ఏదో జరిగినట్టు, జరగబోతున్నట్టు, అంటే ఆల్రెడీ జరిగిన విషయమే ఎవరికి తెలియదు ఇది అని తెలియజెప్పేలాగా, నమ్మేలాగా ఎక్కడెక్కడి నుంచో తాడు బొంగరం లేని కథలు తీసుకొచ్చి చక్కగా మూడేసేస్తారు. ఆ చిక్కుముడిలోంచి బయటపడడం ఈ వ్యూవర్ లక్షణం యాక్చువల్ చెప్పాలంటే. కానీ వాడు అందులో పడడు, దాంట్లోనే ఇరుక్కుపోతాడు. నిజమేనేమో అన్ని లింకులు చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. అట్లాగే రాలుతారు కూడా కథలు కూడా చాలా నీట్గా ఏదో ఇట్లాగే జరగబోతుంది అని. అంటే మొత్తానికి మరి ఈ త్రిష మ్యాటర్ లేకపోతే విజయ్ గారి పార్టీ గురించి ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఇంకా వీళ్ళది ఈ ఇయర్ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? ఇవన్నీ ఇప్పుడు జరిగే ఈ పరిణామాలు అన్ని ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఏం ఎఫెక్ట్ పడదు. అండ్ విజయ్కి మంచి మద్దతు ఉంది, గెలుస్తాడు. అంటే ఇప్పుడు తను పెట్టిన ఏదైతే డివోర్స్ది ఉందో అట్లాంటివి ఉంటే అంటే ఇప్పుడు తను ఏంటంటే అక్రమ బంధం ఉందన్నట్టు తను మాట్లాడింది విజయ్ వాళ్ళ వైఫ్. సో అలాంటివి ఉంటే మరి రాజకీయంగా చెల్లుబాటు అవ్వదు అని చెప్పేసి కూడా మనం వింటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. మరి ఇప్పుడు ఇది ఏంటంటారు? మరి అది వాళ్ళ పర్సనల్. రాజకీయ నాయకుడికి కావాల్సింది సక్రమ పాలన అంతే. నీకు పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా లేదా, మీ ఇంటి కుక్క పెంచుకుంటున్నారా లేదా, లేకపోతే ఇంకేమైనా, నీకు అనవసరం అవన్నీ కూడా. అట్లా ఉన్నంతగా అంటే ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చాలా చండాలంగా ఉంటాయి ఏదైనా, కానీ వాళ్ళకి అనవసరం అవన్నీ. మీకు కావాల్సింది ఏంటి, మీ సమస్యలు తీరాయా లేదా? నువ్వు నీ సమస్యలు తీర్చుకోవడానికి రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటున్నావా, వాడి పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఎన్నుకుంటున్నావా? అంతే కదా. తన పర్సనల్లో ఏం చేసినా చేయకపోయినా మీకు మంచి చేయాలని మీరు నమ్మితే ఓటేయండి, లేదంటే వద్దు, ఇంకొకరిని చూసుకోండి. అంతేగాని ఎవరి పర్సనల్ జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళకి ఎంతమంది పిల్లలైనా ఉండని, ఎంతమంది పిల్లలైనా ఉండని, ఇంకెంతమందితో ఏ ఫైల్ అయినా ఉండని, వాళ్ళు గేస్, ట్రాన్స్జెండర్స్, లెస్బియన్స్ అయినా సరే మనకు అనవసరం.